Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సిబిల్ స్కోర్. అరే ఈ సిబిల్ స్కోర్ అనేటప్పటికి ఇప్పుడు ఏంటి భయ్యా నువ్వు ఇప్పుడు లోన్కి అప్లై చేస్తాను అని అనుకోవచ్చు కదా. కాకపోతే ఈ సిబిల్ స్కోర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఎంత ఇంపార్టెంట్ అదే తెలుసా. సిబిల్ స్కోర్ లేకపోతే ఇల్లుకు లోన్ ఇవ్వరు, అండ్ మెయిన్గా ఇంట్లో ఉండడానికి పిల్లను కూడా ఇవ్వరు, దాంతోపాటు రెంట్కి ఇంటిని కూడా ఇవ్వట్లేదు తెలుసా. అలా అయిపోయింది సిబిల్ స్కోర్ యొక్క మహత్యం అనేది. ఈ సిబిల్ స్కోర్ మన లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ గుడ్ సిబిల్ స్కోర్ అంటే ఎంత, మరి దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా బోల్డ్ అనే విషయాలు మాట్లాడడానికి కూడా మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవ్ గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. గుడ్ సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే ఆ టిప్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. సిబిల్ స్కోర్ కరెక్ట్గా లేకపోతే పిల్లను కూడా ఇవ్వట్లేదంట. అవునండి, ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. అవును. అసలు అది ఏమంటారు, షాప్కి వెళ్తే ఏదన్నా సరుకులు కావాలన్నా సిబిల్ స్కోర్ లేదు బయటికి పో అనే రోజులు కూడా వస్తాయేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సిబిల్ స్కోర్ లేకపోతే రెంట్కి కూడా ఇవ్వరు, లేకపోతే ఇలా మ్యారేజెస్ ప్రపోజల్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. బట్ దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మిస్ అయ్యారండి, అవి జాబ్స్. కొన్ని ఇంపార్టెంట్ జాబ్స్ అంటే సెక్టార్స్ లైక్ ఫైనాన్స్ సెక్టార్ కానీ, బ్యాంక్స్ కానీ, డిఫెన్స్ సెక్టార్స్లో కానీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మీది ఉంది అనుకుంటే అలాంటి దాంట్లో బ్యాక్గ్రౌండ్ చెకప్ అనేది చాలా క్లియర్గా చేస్తారండి. అందులో ఇంపార్టెంట్ మీ సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ కానీ మీకు తక్కువ ఉందంటే అలాంటి ఇంపార్టెంట్ రోల్స్, జాబ్ రిజెక్షన్స్, ఈ గవర్నమెంట్ జాబ్స్లో కూడా మీకు రిజెక్షన్స్, ఈ పాయింట్ మీద మీకు ఎంత స్కిల్ ఉన్నా అంతా కూడా పారామీటర్స్ మీరు ఫిట్ అయినా ఈ పారామీటర్ మీద మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత ఇంపార్టెంటో ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. సో మేము కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ చూసాం వేరే మ్యారేజ్ ప్రపోజల్స్లో అన్నీ సెట్ అయ్యాయి కానీ అమ్మాయి ఫైనల్గా అబ్బాయిది సిబిల్ స్కోర్ చెక్ చేసింది, ఆయనకి చాలా లోన్స్ ఉన్నాయి, ఆయన చాలా కట్టడం లేదు, డిఫాల్ట్స్ చేశారు అనే విషయం తను తెలుసుకుంది, వెంటనే రిజెక్ట్ అయితే చేశారు. సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అలానే ఈ మధ్య రెంటల్ కూడా వెళ్తూ ఉంటే ల్యాండ్ లార్డ్స్ ఈయన నిజంగా కరెక్ట్గా రెంట్ టైం కడతాడా లేదా, అసలు ఈయన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది అని చెక్ చేయడానికి సిబిల్ స్కోర్ ఉంది కదండి. సో మీరు ఈఎంఐలే టైంకి కట్టకపోతే రెంట్ ఏం కడతారని చెప్పి ఆయన రిజెక్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి సో ఫస్ట్ విల్ అండర్స్టాండ్ బేసిక్ థింగ్ లైక్ అంటే పూరెస్ట్ స్కోర్ అంటే మనం 300 నుంచి 500 ఎవరికైతే ఉందో అది చాలా పూర్ అండి, పూరెస్ట్ ఆఫ్ సిబిల్ స్కోర్ అని చెప్పొచ్చు. ఎవరికైతే 500 నుంచి 700, 650 ఈ రేంజ్లో ఉంది అంటే కొంచెం యావరేజ్, అంతే యావరేజ్, ఇట్స్ నాట్ గుడ్. ఎవరికైతే 650 నుంచి 750 ఈ రేంజ్లో ఉందంటే ఓకే గుడ్, అంతే నార్మల్ అనమాట. బట్ బెటర్ స్కోర్ మీరు ఎప్పుడు మెయింటైన్ చేయాల్సిన లెవెల్ ఆఫ్ సిబిల్ స్కోర్ ఏంటంటే ఆల్వేస్ అబౌవ్ 750 అబౌవ్ కానీ మీరు మెయింటైన్ చేశారు అంటేనే అది మనకి అన్ని చోట్ల పనికి వస్తుందండి. ఐదర్ మీరు లోన్స్ తీసుకున్నా, కొన్ని లోన్స్ ఏంటంటే మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెడతారు, అనవసరంగా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. లేకపోతే మీరు ఇంత అమౌంట్కి మీరు లోన్ అప్లై చేశారు బట్ వాళ్ళు మీ సిబిల్ స్కోర్ బాగాలేకపోవడం వల్ల ఓ 50 lakhsకి అప్లై చేస్తే 30 lakhs ఇస్తారు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, మీకు ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది, మీకు కావాల్సిన అమౌంట్ లోన్ రాదు, మీరు కావాల్సిన బ్యాంక్లో అప్లై చేయలేరు. సో నార్మల్ ఎన్బిఎఫ్సిస్లో అప్లై చేస్తే మీకు హయ్యర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ఇబ్బంది పడుతూ ఉంటాయండి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎలా అయినా ఈ 750 వరకు ఎప్పుడు మనం తగ్గకుండా సిబిల్ స్కోర్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో దీనికి మనం ఏం చేయాలి, చాలామంది ఏమనుకుంటారంటే ఓకే మనం 2 ఈఎంఐలు కట్టలేదు, డిఫాల్ట్ అయ్యాము, పోనీలే ఏదో అయ్యింది, సిబిల్ స్కోర్ తగ్గిపోయింది, మళ్ళీ వెంటనే పెంచేసుకుందాం అనుకుంటారండి. బట్ దట్స్ నాట్ సో ఈజీ. మీరు ఆ డిఫాల్ట్ చేసి తగ్గిన సిబిల్ స్కోర్ని పెంచుకునేది ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో దట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ పేయింగ్ ఆ 5000 ఈఎంఐ కట్టడమే బెటర్. ఆ ఈఎంఐ కట్టేయడమే బెటర్ అండి. ఆ తర్వాత మీకు ఒక్కసారి తగ్గిన తర్వాత మీరు ఎంత మనీ ఖర్చు పెట్టాలి, ఎంత టైం మీరు వేస్ట్ చేయాలి, ఎంత టెన్షన్ పడతారు, దాంతో కంపేర్ చేసుకుంటే మనకున్న లిమిట్లో మనము అమౌంట్ని టైంకి ఏదైనా మిగతా ఎన్నో ఖర్చులు ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం కంట్రోల్ చేసేసుకొని ముందు ఈ ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అవి పే చేసేసిన తర్వాత మీకు ఇంకేమైనా డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోవడమే మంచిదండి. ఎందుకంటే లేటర్ ఒక్కసారి తగ్గింది అంటే సిబిల్ స్కోరు ఆ తర్వాత చాలామంది మమ్మల్ని కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, మేడం ఇప్పుడు పెంచుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది, 6 months పడుతుందా, 1 year పడుతుందా అనే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా మీకు లోన్ కావాలి అదంటే వెంటనే పెరిగిపోదు కదా 2-3 monthsలో.
సో ఎంత మీకు టెన్షన్ అనేది వస్తుంది అనేది మీకే అర్థమవుతుందండి. అంత ఈజీ అయితే కాదు. సో పడిపోకుండా అది డిఫాల్ట్ అవ్వకుండానే మనం చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పే యువర్ బిల్స్ ఆన్ టైంకి మన బిల్స్ అన్ని పే చేసేసుకోండి. ఆ తర్వాత మిగతా అమౌంట్ ఏదైనా ఉంటే ఖర్చు పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఈ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ చివరి వరకు ఎందుకండి పే చేయాలి, అంతా ఎందుకు యూజ్ చేయాలి? మేబీ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 6 lakhs ఇవ్వచ్చు, 5 lakhs ఇవ్వచ్చు. బట్ దట్ ఈస్ నాట్ యువర్ కెపాసిటీ టు కన్జ్యూమ్ దట్. మీ కెపాసిటీ ఎంతవరకు పే చేసే అంతవరకే కదా వాడుకోవాలి. ఈ లిమిట్ ఉంది అని చెప్పి లిమిట్ మొత్తం వాడుకోకూడదు కదా. యూ షుడ్ లిమిట్ యువర్ కెపాసిటీ ఆఫ్ పేయింగ్. మీ కెపాసిటీ ఎంత ఉందో అంతే వాడుకోండి. వాళ్ళు ఒక 4 కార్డులు ఇచ్చారు, ఒక్కొక్క కార్డులో 5 లక్షలు ఇచ్చారు అంటే మీ కెపాసిటీ 30 lakhs అని కాదు కదా. సో మన కెపాసిటీ బట్టే మీరు వాడుకోవాలండి చివరి వరకు. మీరు అది కూడా చూస్తున్నారండి, ఈయనకి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఎంతెంత లిమిట్ వాడేశారు అనేది కూడా మీకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది లోన్స్ అవి ఇచ్చేటప్పుడు. సో 4-5 క్రెడిట్ కార్డులు వాడడం అనేది అస్సలు మంచిది కాదు. అలానే లిమిట్ మొత్తం అంటే 5 lakhs ఇస్తే 5 lakhs వరకు కంప్లీట్గా వాడేయడం కూడా మంచిది కాదు. ఒక 70%, 60% వరకే మనం లిమిట్ అనేది మనం తీసుకుంటూ ఉంటే కొంచెం బెటర్గా అవుతుందండి. అండ్ క్రెడిట్ హిస్టరీని మనం ఎంత తొందరగా బిల్డ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందంటే, ఇంకా మనం టైం తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఓకే ఇప్పుడు మనకేమి అలా ఏమనుకుంటారంటే జనరల్గా మనకి ఇప్పుడు ఏమీ లోన్ అవసరం లేదు కదా, ఇప్పుడు అంత అవసరమే ఉంది, ఓకే ఏదో ఒక క్రెడిట్ స్కోర్ ఉండని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ లోన్స్ కదండి, దెర్ ఆర్ అదర్ పారామీటర్స్ ఆల్సో. మీకు ఎప్పుడు ఇంపాక్ట్ అవుతాయో తెలియదు. సో తర్వాత మనకి డెట్ క్రెడిట్ రేషియో కూడా కొంచెం తగ్గించుకోవాలి. మనం ఎంత డెట్స్ తీసుకుంటున్నాము, మనకు తీసుకుంటున్న ఆ పర్సంటేజ్ అనేది మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. డెట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒకటి తగ్గించుకోవడానికి చూడాలి, కానీ ఆ డెట్ తీసుకోవడానికి ఇంకో డెట్ తీసుకుంటారు. ఒక అప్పు తీరిపోవడం కోసం ఇంకో అప్పు తీసుకొని దాన్ని కడుతున్నారు. బట్ దానివల్ల ఎటువంటి యూజ్ ఉంటుందండి. సో మీరు ఒక లోన్, ఒక క్రెడిట్ కార్డు తీసుకొని, చాలా మంది మేము చూస్తున్నాం, ఒక క్రెడిట్ కార్డు తీసుకొని ఆ క్రెడిట్ కార్డుతో ఇంకో క్రెడిట్ కార్డు బిల్లు కడుతూ ఉంటారు. బట్ దట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. అది అసలు మంచిది కాదు. ఎక్కడో దగ్గర మీరు చాలా స్టక్ అయిపోతారు. అది కొన్ని రోజుల వరకే వర్కౌట్ అవుతుంది, మేబీ ఒక 6 months లేకపోతే మ్యాక్సిమం 1 year వరకే ఈ రొటేషన్ అంటారు. ఈ క్రెడిట్ కార్డులో చాలామంది రొటేషన్ చేస్తూ ఉంటారు, 4-5 క్రెడిట్ కార్డులు పెట్టుకొని. అది ఎక్కడో దగ్గర డెడ్ లాక్ అయిపోతుందండి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. డోంట్ అప్లై ఫర్ టూ మెనీ కార్డ్స్. అప్లై చెయ్యకండి. మనకు ఒక కార్డు లిమిట్ అయిపోగానే ఇంకొక కార్డు తీసుకోవడం. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అక్కడ కూడా మీరు కట్ చేసుకోండి. 2-3 క్రెడిట్ కార్డ్స్ కన్నా, అంటే 2 క్రెడిట్ కార్డ్స్ ఈజ్ ఓకే అండి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయంటే అది కూడా మనకి మంచిది కాదు. సో డబల్ చెక్ యువర్ క్రెడిట్ రిపోర్ట్స్. మనకి ఏదైతే క్రెడిట్ కార్డ్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయో అది ఒక్కసారి మనము డబల్ చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. సో ఏదైనా డిఫాల్ట్స్ అనేవి మీకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి జరగవచ్చు. మీరు మెయిల్స్ చెక్ చేసుకోకపోవచ్చు, మెసేజెస్ చదవకపోవచ్చు, చూసుకోకపోవచ్చు, మీకు తెలియకుండానే డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత కీన్గా అబ్జర్వ్ చేయరు. ఆ తర్వాత మీకు ఎప్పుడో తెలుస్తుంది అది మనం డిఫాల్ట్ అయ్యింది అదంతా అనేది. ఎందుకంటే ఇన్ని స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు, ఇన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండేటప్పుడు, సో ఇట్ విల్ బీ ఏ పాసిబిలిటీ లైక్ యూ మిస్ సంథింగ్. సో ఒక్కసారి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనము చూసుకోవాలండి. సో ఆల్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ అన్నీ కూడా ఆన్ టైంలో పే చేయాలి. అందరికీ ఉండే అలవాటు ఏంటంటే ఓన్లీ మినిమం బ్యాలెన్స్ పే చేయడం. అమ్మయ్య ఇది మీ ఇయర్కి అయితే, ఈ మంత్కి అయితే మినిమం బ్యాలెన్స్ 5,000 6,000 కట్టేసాం. బట్ మీరు కట్టుంది ఓన్లీ ఇంట్రెస్టేనండి, మరి ప్రిన్సిపల్ ఎవరు కడతారు? సో ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 36% అండి క్రెడిట్ కార్డు మీద ఇంట్రెస్ట్. 36%. అసలు అంత ఇంట్రెస్ట్ అంటే, అసలు 1,00,000 మీరు తీసుకున్నారంటే దానికి 4,000 ఓన్లీ ఇంట్రెస్టే. 4,000 per month ఇదంతా మాట్లాడుతుంది. 1,00,000కి 4,000 per monthకి ఇంట్రెస్ట్ అండి. అంతా ఆలోచించండి. మీరు 6 months ఆగితే ఎంత, మీరు ఒక మంత్ శాలరీ ఓన్లీ ఇంట్రెస్ట్లకే వెళ్ళిపోతూ ఉంటాయి. సో నీడ్ టు కీప్ ఏ ఫుల్ స్టాప్ ఫర్ దిస్. కొంతమంది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక క్రెడిట్ కార్డ్స్ అన్నీ అయిపోతే ఇక యాప్ లోన్లు కూడా. ఇక అంటే ఒక్కసారి మనం డిఫాల్ట్ అనేది, ఒకసారి డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయాము అంటే ఇంకా దానికి ఒక లిమిట్ అంటూ ఉండదండి. సో క్రెడిట్ కార్డ్స్ తర్వాత ఎన్బిఎఫ్సి తర్వాత యాప్ లోన్స్. ఇక ఈ మధ్య కార్ మీద కూడా లోన్లు తీసుకుంటున్నారు. మీ దగ్గర ఒక కార్ ఉందనుకోండి, దాని మీద కూడా లోన్ ఇస్తున్నారంటే లోన్లు తీసుకుంటున్నారు. సో మనకి ఎలిజిబిలిటీ ఎక్కడెక్కడ ఉందో అన్ని లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన కెపాసిటీ ఏంటి, నిజంగా అది అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. నిజంగా మనం అది స్పెండ్ చేస్తున్నప్పుడు, క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తున్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడైతేనే మీరు స్పెండ్ చేయండి. అదర్వైజ్ డోంట్ స్పెండ్ ఆన్ దోస్. అంటే క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డ్ లాగా వాడడం,
కొంచెం తగ్గించుకోవాలి. అది డెబిట్ కార్డ్ కాదు, అది క్రెడిట్ క్రెడిట్ కార్డ్. కార్డ్. సో మరి దీనివల్ల సిబిల్ స్కోర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించాము. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్. యా.